ప్రభువుకు స్తోత్రాలు. 107 కీర్తన 20 వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి ఈ సెయింట్ forth his word and healed them. वह अपने वचन के द्वारा उनको चंगा करता. వీళ్ళ దేవుని వాక్కు శక్తివంతమైంది. దేవుని వాక్కు బాగు చేసేది. దేవుని వాక్కుని వినాల. అందుచేతిని ఆదియందు వాక్యముండెనుంది, వాక్యము దేవుని యొద్ద ఉండెనుంది. కీర్తనకారు 147:10 ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తుతుందట. అందుచేత మత్తయి 8:8 నీ మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడు. ఎంత నమ్మికండి శతాధిపతికి! ఈ మాట చెప్తే చాలు. దేవుని మాట మీద నమ్మిక ఉండాలండి. చాలామంది జీవితాలు దేవుని మాట మీద నమ్మిక ఉండదు. నిర్గమ 15:26 మీ దేవుడిని యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టును అనుసరించి నడిచినలా నేను ఐగుప్తులు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. దేవుడు స్వస్థపరచకపోతే మానవుడు స్వస్థపరచలేడు. అయితే దేవుని మీద ఆనుకోవాలి. ఉపదేశకాండం 28:1 నీవు నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు అనుంది. ఎంత శ్రేష్టమైన మాట! దేవుని మాట వింటున్నామా? దేవుని మాట వింటే ఆశీర్వాదం అండి. దేవుని మాట వినకని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. సోదరి సోదరుడా, వింటున్న వారులారా, దేవుని మాట విని దైవ ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదానికి కర్తమైన మా తండ్రి, మీ మాటలు విని మేము దీవించబడినట్లు మా కుటుంబాలు, మా పిల్లలు, మా పనుల్లో సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.